హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ కొట్లో చాలామంది ఇష్టంగా తినే ఎర్రకారం ఎగ్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశని మీరు ఒక్కసారి రుచి చూసారంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ దోశ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఫేమస్ ఎగ్ కారం దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఎగ్ కారం దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో అన్నీ కూడా కొలుచుకొని తీసుకుంటున్నాను. మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1.5 కప్పుల దాకా దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. అలాగే సేమ్ కప్పుతోటి 1.5 కప్పుల దాకా ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇడ్లీ బియ్యం వేసుకోవడం వలన మనకి దోశ మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఇడ్లీ బియ్యం దొరకకపోతే 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల వరకు దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులను వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని కనీసం 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే బియ్యం పప్పులు గ్రైండ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మిక్సీ జార్లోకి పల్చటి అటుకులు కూడా వేసుకోవచ్చు. ఈ అటుకులను కూడా ఒకసారి కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ అటుకులను కూడా ఈ బియ్యం పప్పులతో పాటే 5 గంటల సేపు సపరేట్గా నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళన్నీ కూడా పీల్చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఫస్ట్ ఈ నానబెట్టుకున్న అటుకులు మొత్తాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి బియ్యం పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి దోశ క్రిస్పీగా రావాలి అంటే పిండిని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం 2 బ్యాచ్ల కింద పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయి పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితేనే పిండి చక్కగా పులిసినట్లు అనమాట. దోశ టేస్టీగా ఉంటుంది. ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఎలా పడితే అలా కలిపేశారంటే ఈ ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిలో ఉప్పేమి కలపకుండా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈ పిండితో మీరు 2-3 రోజుల పాటు చక్కగా దోశలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఈ పిండితో. సో ఇక్కడ నేను కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే దోశ మనకి మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెర, అలాగే ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. పిండి మరీ గట్టిగా మరీ లూజ్గా లేకుండా చూసారా, ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ మీద అప్లై చేసుకోవడం కోసం ఎర్రకారాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 8 నుంచి 10 వరకు గుంటూరు మిర్చిని వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే ఒక 8 నుంచి 10 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వల్ల ఎర్రకారం మంచి రంగులో వస్తుందన్నమాట. ఇందులోకి వేడి వేడి నీళ్ళని పోసుకొని ఈ ఎండుమిర్చిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత ఎండుమిర్చి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి నానబెట్టుకున్న నీళ్ళని 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఈ ఉల్లికారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ ఎర్రకారం అనేది అంత మంచి రంగులో గ్రైండ్ అవుతుంది అనమాట. ఎండుమిర్చి ఎక్కడా కూడా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్రకారాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. సో మనకి ఎర్రకారం రెడీ అయిపోయింది, దోసల పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంతోమంది ఇష్టంగా తినే ఈ ఎగ్ ఎర్రకారం దోశని వేసేసుకుందాం. దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోసల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత దీని మీద 2 చుక్కల వరకు నూనెను వేసుకొని ఉల్లిపాయతో ప్యాన్ అంతా కూడా ఈ నూనెని ఈ విధంగా రబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నాను. అదే మీరు నాన్ స్టిక్ దోశ ప్యాన్ యూస్ చేస్తే ఇదంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం నీళ్ళని చిలకరించి ప్యాన్ క్లీన్ చేసేసుకొని దోశ వేసుకోవచ్చు. సో ఇలా ఉల్లిపాయతో నూనె అంతా కూడా పెనానికి అప్లై చేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశ ప్యాన్ సైజుకి తగ్గట్టుగా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు దోశ అనేది పల్చగా స్ప్రెడ్ అవుతుంది. మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే దోశ గరిటెకి చుట్టుకొని వస్తుంది అనమాట. అందుకని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశని కాల్చుకోండి. సో దోశ పైన చక్కగా తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఈ టిఫిన్ సెంటర్లో నెయ్యిని వేసి ప్రిపేర్ చేస్తారు. మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని ఈ దోశని చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ చూసారా ఇలా రంగు మారుతున్నప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎర్రకారాన్ని వేసుకోండి. అలాగే దీని మీద ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే డబల్ ఎగ్ దోశను కూడా వేసుకోవచ్చు. డబల్ ఎగ్ దోశ అయితే హెవీ అయిపోతుందని ఈరోజు నేను సింగిల్ ఎగ్ దోశని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇలా ఎగ్ని వేసుకున్న తర్వాత ఈ ఎర్రకారం ఎగ్ని ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మళ్ళీ దీని మీద 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు మాత్రం జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు మాత్రమే ఈ దోశని కాల్చుకోండి. ఎగ్ వేసిన తర్వాత ఈ దోశని ఎక్కువసేపు కాల్చుకున్నారంటే మనకి ఈ ఎగ్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోయి ఎగ్ దోశ అనేది అస్సలు బాగోదు. జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు మాత్రమే ఇంకొక వైపు దోశని కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత బాగుందో, మంచి రంగుతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ కారం దోశని ఈ హోటల్లో ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ చట్నీ రెసిపీని కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా మీరు కూడా నోరూరించే ఈ ఎగ్ కారం దోశని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.